Good. Okay. So this is called method syntax. ఈ మెథడ్ సింటాక్స్లో మీరు ఏ ఒక్కటి మర్చిపోయినా మీకు మెథడ్స్ రాయడం రాదు. ఓకే. యాక్సెస్ మాడిఫైర్. యాక్సెస్ మాడిఫైర్ అంటే ఏంటి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఆర్ ఇంటర్నల్. ఈ నాలుగు యాక్సెస్ మాడిఫైర్స్ నాలుగిట్లో ఏదైనా ఉండేది అంటే ఆ యాక్సెస్ మాడిఫైర్ ఎందుకంటే బేస్డ్ ఆన్ ద యాక్సెస్ మాడిఫైర్ యూ విల్ డిసైడ్ వెదర్ దిస్ ఫంక్షన్ ఆర్ మెథడ్ ఈజ్ యాక్సెసిబుల్ టు అదర్ క్లాస్ ఆర్ నాట్. ఓకే. ఒక క్లాస్లో నేను ఒక ఫంక్షన్ రాశాను. ఆ ఫంక్షన్ని అంటే ఈ మెథడ్సే రీయూజబుల్ థింగ్స్ అన్నమాట. అంటే ఒకసారి నువ్వు ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షను ఎన్నిసార్లైనా కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ మెథడ్స్. మెథడ్స్ ఏంటి? ఒక ఫంక్షన్ మీరు రాస్తే ఆ ఫంక్షన్ని మీరు ఎన్నిసార్లైనా ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ యాక్సెస్ ఆ మెథడ్ని నువ్వు కాల్ చేసుకునే యాక్సెస్ ఉందా లేదా అనేది హౌ డు యూ డిసైడ్? బేస్డ్ ఆన్ ద యాక్సెస్ మాడిఫైయర్. దెర్ ఆర్ 4 types of access modifiers are there. One is public, one is private, another is protected or internal. ఈ నాలుగు యాక్సెస్ మాడిఫైర్స్. ఓకే. సో పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ అంటే ఏంటి? పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ అంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ దట్ క్లాస్. ఆ ఆ యాక్సెస్ మాడిఫైర్ మీరు వేరియబుల్స్ ముందు పెట్టచ్చు, ఫంక్షన్ ముందు ఉండాలి, క్లాస్ నేమ్స్ ముందు కూడా యాక్సెస్ మాడిఫైర్ ఉండొచ్చు. ఓకే. సో ఈ పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైర్ ఈ మెంబర్స్ పక్కన ఎక్కడ ఉన్నా కూడా ఎనీ క్లాస్ కెన్ యాక్సెస్. ఓకే. ఎనీ క్లాస్ కెన్ యాక్సెస్ దట్ పర్టికులర్ మెంబర్. నేను మెంబర్ అంటున్నా, ఎందుకు అంటున్నానంటే అది ఫంక్షన్ కావచ్చు, అది వేరియబుల్ కావచ్చు, అది క్లాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దేని పక్కనైనా సరే యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ ఉంటే సో ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ క్లాస్. ఆ క్లాస్లోనే కాదు, మన ఫంక్షన్స్ వేరియబుల్స్ అన్నీ ఎక్కడ రాస్తాం? ఒక క్లాస్లో రాస్తాం కదా. సో ఈ పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైర్ పెడితే ఎనీ క్లాస్ కెన్ యాక్సెస్ దిస్ పర్టికులర్ మెథడ్. ఓకే. రైట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్? రేవతి, వాట్ ఈస్ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్? Yes, sir. We cannot access in another classes. ఇట్ కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ అదర్ క్లాసెస్. రైట్. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ, ఇప్పుడు మీ ప్రైవేట్ ప్రాపర్టీ, రైట్, ఒక మెథడ్ పక్కన కానీ వేరియబుల్ పక్కన లేకపోతే క్లాస్ పక్కన ఎక్కడైనా సరే ప్రైవేట్ అనే యాక్సెస్ మాడిఫైర్ పెట్టామంటే దట్ మెంబర్ కెనాట్ బి యాక్సెస్డ్ బై అదర్ క్లాసెస్. రైట్. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంట్లో ఉన్న వస్తువులు మనం అంటే ఎవరి ఇల్లు అయితే వాళ్ళు ఏ వస్తువునైనా యూజ్ చేసుకోవచ్చు కదా. అదే బయట వాడికి ఇస్తామా యాక్సెస్? ఇవ్వము. వేరే వాడు ఎవడో వచ్చాడు, ఆ రోడ్డు మీద పోతున్నాడు వచ్చేసి మీ ఇంట్లోకి వస్తే దూరం ఇస్తే ఏదో వాడదామంటే వాడుకొని ఇస్తారా? ఎవరు? అది ముందు వాడికి ఇంట్లోకి యాక్సెస్ ఉండదు. అట్లానే ప్రైవేట్ ఇన్ ద సెన్స్ ఇట్ కెన్ బి యూజ్డ్ బై ద సేమ్ క్లాస్. నా ఇల్లు, నా ఇష్టం, నా వస్తువులన్నీ నేను వాడుకుంటా బికాజ్ ఇట్ ఈస్ ప్రైవేట్ టు మీ. అర్థమవుతుందా? సేమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ప్రైవేట్ అంటే ప్రైవేట్ మీన్స్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్ యూ కెన్ యాక్సెస్ బట్ అదర్ క్లాసెస్ యూ కెనాట్ యాక్సెస్. ఓకే. క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, పక్కన వాళ్ళ కోసం మీరు ఇది చూసుకోవద్దు. అంతా లెర్నర్సు. ఓకే. సో వెరీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం. అర్థం కాకపోతే అడగండి. ఎనీ డౌట్స్? ఓకే. నెక్స్ట్ ప్రొటెక్టెడ్. ఈ యాక్సెస్ మాడిఫైర్ ప్లేస్లో నేను ప్రొటెక్టెడ్ అనే కీవర్డ్ పెడితే ప్రొటెక్టెడ్ ఇట్లా పెడతా. మెథడ్ రాసేటప్పుడు ప్రొటెక్టెడ్ సమ్ ఈ రిటర్న్ టైప్ వచ్చేసి రిటర్న్ టైప్స్ ఏంటో మాట్లాడతా. ప్రొటెక్టెడ్ అని పెట్టేసి ఒక మెథడ్ రాసా. రైట్. దీని మీనింగ్ ఏంటి? ఈ క్లాస్ని ఎవడైతే ఇన్హెరిట్ చేశాడో, ఎవడైతే ఫ్రెండ్స్, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈజ్ అ రిలేషన్. రైట్. ఇప్పుడు రేవతి ఉంది, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు.
right? Revati has some friend called సీతో గీతో ఎవరో ఫ్రెండ్ ఉన్నారు. వీళ్ళిద్దరు రేవతి అండ్ సీత బోత్ ఆర్ ఫ్రెండ్స్, రైట్? సో ఇక్కడ ఏంటి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి రేవతి రేవతికి కూడా ఎంత ఫ్రెండ్ అయినా కూడా షీ డజంట్ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్, రైట్? యాజ్ ఎ ఫ్రెండ్ అంతేనా, మనం ఫ్రెండ్ అని చెప్పేసి మొత్తం ఇచ్చేస్తామా? అట్లా కాదు, ఎంతవరకు కొంతవరకు. అందుకనే ప్రొటెక్టెడ్ అని పెట్టా. సో ప్రొటెక్టెడ్ మెంబర్ ఉంటే దట్ మెంబర్ని, ఆ పర్టికులర్ ఫంక్షన్స్ని చైల్డ్ క్లాస్ ఆర్ రిలేటెడ్ క్లాస్ ఎవరైతే ఇన్హెరిటెన్స్లో ఉన్నారో, ఎవరైతే రిలేషన్లో ఉన్నారో ఆ క్లాసెస్ కెన్ బి యాక్సెస్, దోస్ క్లాసెస్ కెన్ బి యాక్సెస్ ప్రొటెక్టెడ్ మెంబర్. అర్థమవుతుందా? ఒక క్లాస్ ఉంది ఇన్హెరిటెన్స్ చెప్పినప్పుడు దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గా అర్థమవుతాయి, ఓకే? కానీ బేసిక్గా ఏంటి, ఒక ఫ్రెండ్ క్లాస్ కెన్ బి యాక్సెస్డ్ ద ప్రొటెక్టెడ్ మెంబర్స్. ప్రొటెక్టెడ్ అంటే ఆ క్లాస్ ఇప్పుడు ఇది నా ఓన్ ప్రాపర్టీ, రైట్? ఐ కెన్ యూజ్ దట్ అండ్ ఆల్సో ఐ కెన్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్, దట్ మెంబర్ టు అదర్ క్లాస్. అర్థమవుతుందా ప్రొటెక్టెడ్ అంటే? రైట్? వాళ్ళ ఫ్రెండ్ వరకు మాత్రమే నేను ఇస్తాను, ఎవడు పడితే వాడు యాక్సెస్ చేయలేడు ప్రొటెక్టెడ్ అంటే. అర్థమైందా? ఓన్లీ ఫ్రెండ్ క్లాసెస్, దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్టెడ్. ఇంటర్నల్, ఇంటర్నల్ అంటే ఏంటి, విత్ ఇన్ ద అసెంబ్లీ. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు ఇక్కడ, మీరు ఒక ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు, ఆ ప్రాజెక్ట్లో ఉన్న క్లాసెస్ మాత్రమే, ఆ ప్రాజెక్ట్లో ఉన్న అంటే ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి క్లాసెస్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాయి. అవుట్ సైడ్ ఆఫ్ అసెంబ్లీ అదర్ క్లాసెస్ కెనాట్ బి యాక్సెస్ దోస్ మెంబర్స్, ఓకే? సో దట్ ఈస్ ద ఇంటర్నల్. సో దీస్ ఆర్ ద యాక్సెస్ మాడిఫైయర్స్. అంటే మీరు అక్కడ చూడండి, యాక్సెస్ మాడిఫైయర్, వెదర్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఏంటి, వెదర్ యూ హ్యావ్ ద యాక్సెస్ టు దట్ పర్టికులర్ మెంబర్. అర్థమవుతుందా? వెదర్ యూ హ్యావ్ ద యాక్సెస్ టు దట్ పర్టికులర్ మెంబర్ ఆర్ నాట్, దట్ వుడ్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద దిస్ యాక్సెస్ మాడిఫైయర్. ఇక్కడ ప్రొటెక్టర్ ఉంది, రైట్? ప్రొటెక్టెడ్ ఉంటే అది, పబ్లిక్ ఉంటే ఎనీ వన్ కెన్ యూజ్ దట్ ఫంక్షన్, రైట్? ఒకడు ఒక రీయూజబుల్ ఫంక్షన్ రాశాడు, దా- దాని యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్ పెట్టాడు, ఎనీబడి కెన్ యూజ్ ఇట్, ఓకే? అది ఓకే. దెన్ కమింగ్ టు ఇక్కడ సింటాక్స్లు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సింటాక్స్ గుర్తుంటే మీరు ఫంక్షన్స్ రాయగలుగుతారు, సింటాక్స్ గుర్తు లేకపోతే మీరు ఫంక్షన్స్ రాయలేరు, ఓకే? ఇప్పుడు ఇది సింటాక్స్. యాక్సెస్ మాడిఫైయర్, ఎనీ రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ అండ్ పారామీటర్స్, రైట్? సో ఫంక్షన్, ఇప్పుడు సింపుల్ యాడ్ ఫంక్షన్ రాస్తాను, పబ్లిక్ వాయిడ్ యాడ్ ఇంటూ a ఈక్వల్స్ టు 20 ఇంటూ b ఈక్వల్స్ టు 30, ఓకే? ఇంటూ c ఈక్వల్స్ టు a ప్లస్ b. మనం కన్సోల్ డాట్ రైట్ లైన్లు ఇవన్నీ చెప్పుకున్నాం, అవునా? చెప్పుకున్నామా లేదా? సైలెంట్గా ఉండొద్దు బా. Yes. కన్సోల్ డాట్ రైట్ లైన్, రైట్? ఇక్కడ ఇట్లా అంటే ఇప్పుడు ఏంటి, ఇది వాయిడ్కి, ఇది ఫంక్షన్, ఓకే? పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ ఉంది, రిటర్న్ టైప్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది, వితౌట్ పారామీటర్స్. ఈ ఫంక్షన్ కాల్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? A plus B value. C is equal to plus 50. 50 అని ప్రింట్ అయింది, ఓకే? ఇది ఒక ఫంక్షన్, రైట్? ఇదే ఫంక్షన్ని నేను రిటర్న్ టైప్స్తో పెడతాను, పబ్లిక్ ఇంట్ యాడ్
into a equals to 20 into b equals to 30 into c equals to a plus b. ఇక్కడ ఏముండాలి? నేను రిటర్న్ టైప్ పెట్టాలంటే నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ వాడట్లా ఇక్కడ. ఓకే, రిటర్న్ కంపల్సరీగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిటర్న్ టైప్ మీరు ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు మీరు రిటర్న్ ఆ ఫంక్షన్లో రిటర్న్ కీవర్డ్ లేకపోతే ఇట్ విల్ త్రో ద ఎక్సెప్షన్. సో ఇక్కడ రిటర్న్ సి అంటారు. ఓకే, రిటర్న్ సి. ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పగలరా? ఫంక్షన్ కాల్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? సరే, నేను వేరే క్లాస్లో నుంచి దీన్ని కాల్ చేస్తున్నా. యాడ్ అన్న వేరే క్లాస్ ఇది. ఓకే, ఇది పబ్లిక్ మెథడ్ కాబట్టి వేరే ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తారంటే ఇట్లా సింపుల్గా ఇది ఉందా, ఇక్కడ తీసుకొని కాపీ పేస్ట్ చేసి ఎండ్స్ విత్ సెమికోలన్ అంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. అట్లా దాన్ని కాల్ చేస్తే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయ్యి నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పగలరా రేవతి? Yes, sir, 50. 50 వచ్చిద్దా? Throw a selection. ఏంది కొంచెం డల్గా ఏదో కాన్ఫిడెంట్ లేకుండా చెప్తున్నారు? 50. డౌటా? No, sir. 50 వచ్చిద్దా అక్కడ? ఉమ్? అదే సార్ పారామీటర్స్ ఏం పాస్ చేయలేదు. పారామీటర్ పాస్ చేయకపోతే ఈ ఫంక్షన్ మీరు కాల్ చేశారు. Hmm. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చింది. మీరు డీబగ్గర్ చెక్ చేసి ఉంటారు కదా, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఎంత 50 అండ్ రిటర్నింగ్ సి. Yes, sir. ఓకే, అంటే ఆ 50 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. Yes, sir. కానీ అక్కడ ప్రింట్ చేసామా? కన్సోల్ డాట్ రైట్ లైన్ అనే స్టేట్మెంట్ ఉందా 50 అని ప్రింట్ చేయడానికి? పెర్ఫామ్ చేసింది. సి ఈక్వల్స్ టు 50 తెలుసు, కానీ అది ప్రింట్ చేయలే. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు. యాక్షన్ చేసింది కానీ అది ప్రింట్ చేయాలి. ఇక్కడేంటి, ఆ ఫంక్షన్లోనే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా అది మీకు ప్రింట్ అయింది. వీడు ప్రింట్ చేయలా, వీడు జస్ట్ పక్కన వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. రిటర్న్ అన్నప్పుడు ఆ ఫంక్షన్ వాడు ఏ పని చేయమన్నాడో ఆ పని చేసి ఏంటి ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాడు. ఇప్పుడు సి ఈక్వల్స్ టు 50 ఉంది తెలుసు, కానీ వాడు ఇంకా ప్రింట్ చేయలా. సో దీన్ని ఏం చేస్తాడంటే ఇంట్ డి అని పెట్టుకుంటాడు ఏదో ఒకటి జస్ట్. ఇప్పుడు ఇంట్ డి అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే రిటర్న్ చేస్తున్నాడో ఆ వాల్యూ డిలోకి వచ్చింది. ఓకేనా? యాడ్ అంటే యాడ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ మొత్తం జరిగి, రైట్, ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ జరిగి వీడేం చేశాడు, వీడికి ఈ యాడ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాడు కొంత యాక్షన్ పెర్ఫామ్ చేసి ఆ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేశాడు. ఇక్కడ ఇప్పుడు డి అంటే ఏమొచ్చింది చెప్పండి? వాట్ ఈస్ ద డి వాల్యూ? 50. రైట్, దాన్ని ప్రింట్ చేస్తాడు కన్సోల్ డాట్ రైట్ లైన్. మీరు ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వాడినప్పుడే అది ప్రింట్ అయ్యింది. చూసారా? సో కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే రైట్ లైన్ డి అన్నారు. డిలో కదా యాక్చువల్గా ఫంక్షన్, డికి ఒక ఫంక్షన్ని, ఒక వేరియబుల్కి ఒక ఫంక్షన్ని అసైన్ చేశాను. ఆ ఫంక్షన్ తన పని తను చేసింది. చేసిన తర్వాత వాట్ హ్యాపెన్, ఇట్ రిటర్న్ సమ్ వాల్యూ, రైట్? దట్ వాల్యూ యు ఆర్ కీపింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ న్యూ వేరియబుల్ డి. నౌ వాట్ ఈస్ ద డి వాల్యూ? డి వాల్యూ ఈ ఫంక్షన్ మొత్తం చేసిన తర్వాత ఏదైతే రిటర్న్ చేసిందో అది డి వాల్యూ. అది 50 ఉంది, అక్కడ నువ్వు ప్రింట్ చేసి ఇప్పుడు ప్రింట్ అయ్యింది. ఇక్కడ ప్రింట్ కాల. సరే, ఈ డికి నేనేం చేస్తానంటే డి ఈక్వల్స్ టు డి ప్లస్ 20 అంట.
console dot రైట్ లైన్ డి. ఇప్పుడు ఏముంటుంది చెప్పగలరా? వాట్ ఈస్ ద డి వాల్యూ? 70. ఇక్కడ డి వాల్యూ ఇనీషియల్ గా 50, D50 plus 20. 70. 20, రైట్? దట్ ఈస్ కాల్డ్ 70. సో ఇది రిటర్న్ టైప్ వల్ల అడ్వాంటేజ్. ఇది అర్థమైందా? రిటర్న్ టైప్, ఇక్కడ రిటర్న్ టైప్ లేనప్పుడు ఇక్కడ ఏదైతే జరిగిందో అది ఇక్కడ ప్రింట్అవుట్ చేసింది. ఇక్కడ ఈ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఏంటి? వాడు చేయాల్సిన పని చేశాడు, 50 అని ఇచ్చాడు నీకు. ఆ తర్వాత ఆ వాల్యూ మీద నువ్వు వేరే ఆపరేషన్స్ ఏదన్నా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోకపో ఏదైనా. ఆ తర్వాత ఆల్టర్ చేసుకోవచ్చు ఆ వాల్యూని మీరు చేసుకొని తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ రిటర్న్ టైప్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇదిగో రిటర్న్ సమ్ వాల్యూ రిటర్న్ చేసింది, దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. యాడ్ అనేది ఇంట్ ఇస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూడా ఇంటే పెట్టాను. ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ టైప్ ఉందో ఏముంది ఇక్కడ? ఇంట్. సో నేను ఇక్కడ డేటా టైప్ ఇంట్ ఉండాలి. సో దాంట్లో నేను ఈ ఒక ఫంక్షన్ యొక్క ఈ ఫంక్షన్ ఏదైతే వాల్యూ రిటర్న్ చేస్తుందో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. వేరియబుల్స్ అంటే ఓన్లీ వాల్యూసే కాదు, వాల్యూసే, బట్ ఫంక్షన్స్ను కూడా కాల్ చేసుకోవచ్చు, ఒక ఫంక్షన్ కూడా అసైన్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఆ ఫంక్షన్ ఏమిస్తుంది? ఒక వాల్యూ ఇస్తుంది, అంతే కదా. సో యు ఆర్ అసైనింగ్ సమ్ వాల్యూ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్, సారీ టు పర్టికులర్ వేరియబుల్. ఓకే, ఇది ఇప్పుడు ఏంటి? రెండు సింటాక్స్లు, ఏ ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్, ఏ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఉన్నప్పుడు ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం? ఇట్లా కాల్ చేసి అది ఏదైతే రిటర్న్ టైప్ ఉందో దాన్ని ఒక వేరియబుల్లోకి అసైన్ చేసుకుంటాం. తర్వాత నీ ఇష్టం, ఇది చేసుకోవాలంటే చేసుకో, నెక్స్ట్ స్టేట్మెంటు, లేకపోతే లేదు. డైరెక్ట్గా అప్పుడు ప్రింట్ చేపిస్తాం ఆ క్లాస్లో నుంచి. ఓకేనా? సరే, ఇది రెండో సింటాక్స్. ఓకే, నౌ ఇప్పుడు ఇదే విధానాన్ని వేరే సింటాక్స్, ఫంక్షన్ ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ ఫంక్షన్. ఈసారి ఈ వేరియబుల్స్, ఇప్పుడు దీనివల్ల ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఏమొచ్చింది అవుట్పుట్? 50 ఈ ఫంక్షన్ 10 సార్లు కాల్ చేశానండి, ఏమొచ్చింది అవుట్పుట్? 50 years. 50 వచ్చింది, అవునా? Yes. రైట్. ఈసారి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు యూజర్కి ఎటువంటి ఛాయిస్ లేదు. మీరు ఇప్పుడు ఆ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే మనము యూజర్కి ఛాయిస్ ఇవ్వాల. ఇప్పుడు మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది, మన దగ్గర కీబోర్డ్ కీస్ ఉన్నాయి కదా, నంబర్స్. మీరు ఇష్టం వచ్చినటువంటి వాల్యూ పాస్ చేసే కెపాసిటీ ఉంది మన దగ్గర. ఒకసారి 20 + 30 అంటాము, 30 + 50 అంటాము, ఏదైనా ఇవ్వచ్చు. యూజర్కి ఆ ఛాయిస్ ఉంది మన దగ్గర ఉన్న క్యాలిక్యులేటర్లో. కానీ మనం ఇప్పుడు చేసిన యాడ్ ఫంక్షన్లో యూజర్కి ఆ ఛాయిస్ ఇచ్చామా? లేదు, రైట్? ఐ వాంట్ టు గివ్ ద ఫ్లెక్సిబిలిటీ టు ద కస్టమర్. ఓకే, హూ ఎవర్ యూజింగ్, he can pass the data, right? He can pass the data to the function as ever, whatever the values he want to pass, he can pass. We are giving the flexibility to the customer, end user, right? He can pass any values, and based on that user preference we are performing the action. దానికి ఎట్లా ఉండాలి ఫంక్షన్, రైట్? సో దానికి ఎట్లా ఉంటుంది అంటే ఇందాక ఎట్లా ఉంది కదా, ఈసారి int a and int b. Instead of assigning the values here inside the function, right? What I am doing is I am giving the parameters. When you are doing this, right? Int a, see what is a value? I want to pass the number. That's where I mention the data type and parameter name. Data type syntax enti, data type and parameter name, right? So b I want to pass some number, so that's where I mentioned int. A also number, that's where I mentioned int.
right? So this is one of the function syntax. A function with parameters. So what is the advantage? While calling this function, right? See, ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎట్లా? యాడ్ ఎవడైనా సరే 10, 40. ఎవడైతే వేరే క్లాస్లో నుంచి ఈ ఫంక్షన్ కాలింగ్, ఇది ఫంక్షన్ ఇంప్లిమెంటేషను. ఓకే, పైన ఉన్నది ఇది మొత్తం, ఇది బాడీ ఉంది చూసారా? ఈ బాడీ అంతా ఉంది కాబట్టి దాన్ని ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అంటారు. అదే ఈ ఫంక్షన్ని కాల్ చేయడం ఎట్లా? దిస్ వే. సో జస్ట్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మీరు ఏమి పబ్లిక్ ప్రైవేటు ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇది కాపీ చేసుకోండి, ఇది పేస్ట్ చేసుకోండి, ఇది తీసేసి ఇట్లాని ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? అన్ని పారామీటర్స్ మీరు పాస్ చేయాలి. 10, 30. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కాల్ ద ఫంక్షన్. ఫంక్షన్ కాలింగ్, దీన్ని ఏమంటారు? ఫంక్షన్ కాలింగ్. ఓకే, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏంటి? ఆ ఫంక్షన్ నేము, పారామీటర్ నేమ్ 10, 30. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కాల్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి? వాట్ ఈస్ ద అవుట్పుట్? 40 వచ్చింది. పార్టీ వచ్చింది. ఈసారి వీడు ఏం చేస్తాడంటే, నేను ఈసారి 5, 6. ఇప్పుడు 11. రైట్. సో మనము కస్టమర్కి ఛాయిస్ ఇచ్చాం. ఎవడైతే ఈ ఫంక్షన్ కాల్, నేను ఫంక్షన్ మారుస్తున్నానా? ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను మార్చానా? లేదు. ఫంక్షన్ రీయూజబుల్ అట్లానే ఉంది, రైట్? సేమ్ ఫంక్షన్ ఐఎమ్ కాలింగ్ విత్ డిఫరెంట్ డేటా. ఒకసారి 5, 6 పంపించా, ఇంకోసారి నా ఇష్టం వచ్చిన నంబర్స్ పంపిస్తా. ఓకేనా? సో ఆ నంబర్స్ మీద ఈ ఫంక్షన్ క్యాలిక్యులేట్ అయ్యింది. అర్థమైందా? సో ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫంక్షన్స్ ఆర్ రీయూజబుల్ థింగ్స్. సో ఒకసారి నువ్వు ఫంక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత యూ కెన్ యూజ్ లైక్ ఎనీథింగ్, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ కాల్. నేను ఒక ఫంక్షన్ ఒకసారి రాశాను, ఒకేసారి కాల్ చేయాలి, ఇట్లా ఏం లేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ కాల్. ఈసారి యాడ్ అనే ఫంక్షన్ని 12, 5 అన్నారు. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏమిచ్చింది అవుట్పుట్? 17 అని ఇచ్చింది. అర్థమైందా? సో దీని పారామీటర్స్ వలన మనకు అడ్వాంటేజ్ ఏంది? ఒక ఫంక్షన్, వెన్ యూ హ్యావ్ రిటర్న్ ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్, దాని అడ్వాంటేజ్ ఏంటి? వీఆర్ గివింగ్ ద ప్రొవిజన్ టు ద ఎండ్ యూజర్. హీ కెన్ పాస్ ఎనీ డేటా. ఎనీ డేటా అంటే ఇక్కడ ఇంటుంటే స్ట్రింగ్ పంపిస్తావా? కాదు. ఇక్కడ వీడియో ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు నాకు నంబర్స్ మాత్రమే పంపించమన్నాడు. ఇంట్ అంటే ఏంటి? నంబర్. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి కొంచెం. షఫీ ఏమైనా డౌట్ ఉందా? నువ్వు కొత్త ఇవాళ. ఎస్ సార్. లేదు సార్, డౌట్స్ అండి. క్లియరా? క్లియర్ అయింది సార్. షఫీ, ఇక్కడ ఏంటంటే అందరూ నేర్చుకునే వాళ్ళే, ఎవరికి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. అర్థం కాకపోతే అడగాలి. రేవతి గారు మీకేమన్నా డౌటా? ఫైన్ ఫైన్ సార్. ఏ టైప్ ఆఫ్ డేటా పాస్ చేస్తున్నామో అదే టైప్ ఆఫ్ వాల్యూస్ మనం పాస్ చేస్తాం. ఇక్కడ మీరు ఇంట్ అంటే నంబరు అన్నారు, సో ఇక్కడ నంబర్ మాత్రమే పాస్ చేయాలి. అట్లా కాదని ఇట్లా చేద్దాం అనుకున్నారు అనుకోండి, యాడ్ డబల్ కోట్స్లో వాళ్ళు కొంతమంది ఇట్లా పెడతారు. డబల్ కోట్లో అది నంబర్ అయినా ఏమవుతుంది? స్ట్రింగే అయింది. ఓకే,
సో ఫంక్షన్ కాలింగ్ మధ్యలో ఇది మర్చిపోవద్దు. ఈ సెమీకోలన్ మర్చిపోతే అది సింటాక్స్ ఎర్రర్ త్రో చేసిద్ది. ఫంక్షన్ కాలింగ్ సింటాక్స్ ఏంటో చెప్పగలరా? సింటాక్స్ ఏంటి ఫంక్షన్ కాలింగ్కి? క్లాస్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ నేమ్ సార్. ఉమ్? మెథడ్ నేమ్, ఆ, ఓపెన్ బ్రాకెట్స్, పారామీటర్స్, ఉమ్, క్లోజ్ బ్రాకెట్స్ అండ్ ఉమ్, దట్ ఉమ్. ఐ ఫంక్షన్ సెమీకోలన్. ఎండ్స్ విత్ సెమీకోలన్, రైట్? మెథడ్ నేము ఏ మెథడ్ అయితే ఇక్కడ ఉందో ఆ మెథడ్ నేము ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ విత్ పారామీటర్స్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇది మర్చిపోకూడదు, ఎండ్స్ విత్ సెమీకోలన్. ఆ చిన్న చిన్నవి మన ఏముందిలే అది ఆ, అంటే అట్లా కుదరదు. ద ఫంక్షన్ మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. ఓకే, సో ఇది. సో ఇప్పుడు దీన్నే ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఇక్కడ ఏంటి? ఇంట్. ఇక్కడ ఏముండాలి? రిటర్న్ సి. ఓకే, సో ఇదే ఫంక్షన్ని ఇట్లా కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చింది? అవుట్పుట్, జస్ట్ అవుట్పుట్. అవుట్పుట్ దీనికి హ్యాండ్ ఓవర్ చేసిద్ది. కానీ ఈ ఈ ఫంక్షన్ ఇట్లా కాల్ చేసినప్పుడు అవుట్పుట్ ప్రింట్ అయిద్దా? చెప్పండి. No. వన్ ఏ ఫంక్షన్ యు ఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ కాలింగ్ ఇంతే కదా. Hmm. యాడ్ 5, 6. అవుట్పుట్ ఏంటి? సి. సి ఈక్వల్స్ టు సి రిటర్న్ చేసింది. 5 + 6 11 అని రిటర్న్ చేసింది, కానీ ప్రింట్ చేసిందా? No, sir. నో. నో. ముందు దాన్ని ఏం చేసుకుంటాం? నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఏదో ఒకటి ఇక్కడ ఇంట్ ఏ అని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. దీని అవుట్పుట్ ఏంది? 11 ఉంది, కానీ ప్రింట్ చేయలా. ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటా. ప్రింట్ చేస్తే దాని అవుట్పుట్ ఏందో అది వచ్చింది. ఓకేనా? సో ఇవి ఫంక్షన్స్. ఫంక్షన్స్ 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మేజర్గా రిటర్న్ టైప్స్ అంతా చూసాం. ఓకేనా? మీరేం చేయాలి? నేను మొన్న మీకు ఇది కూడా ఇచ్చాను, సింపుల్. ఎంతమంది చేశారు అవి? ప్రాక్టీస్ చేశారా? నేను ప్రాంప్ట్ కూడా ఇచ్చా. మీరు ఈ ప్రాంప్ట్ ChatGPTలో కొట్టి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాయండి అని చెప్పేసి. ఎంతమంది చేశారు చెప్పగలరా? రాసింది సార్ ఒక 5-6 ఎగ్జామ్స్. మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు. యా, భరత్, నువ్వు చేసావా? చేశాను సార్. ఆ? చేశాను సార్. చేసావా గట్టిగా? ఉమ్. చేసావా అసలు చేయలేదా? చేశాను సార్. విజువల్ స్టూడియో ఉందా నీ దగ్గర? అంటే నేను మామూలు ప్రాక్టీస్ చేశాను సార్, ఉంది, ఇన్స్టాల్ చేశాను. మీరు మామూలు బుక్లో ప్రాక్టీస్ చేయమన్నారు కదా, సో మ్మ్. చార్జీపీ యూజ్ చేసి చేశాను. చేసావా? వెరీ గుడ్. ఓకే. ముబీనా, నువ్వు చేసావా? చేశాను సార్. నేను చూస్తాను అందరి దగ్గర నుంచి. భరత్, నువ్వు చేసావు కదా, ఇప్పుడే కదా మాట్లాడింది.
ప్రకాష్ గారు మీరు చేస్తున్నారా? లేదు సార్, యాక్చువల్గా ఊరెళ్ళుంటే నేను ఉమ్, ఎవరితోనన్నా కోఆర్డినేట్ చేసి ఈరోజు నుంచి పర్ఫెక్ట్ చేస్తాను. చేయండి. ఎందుకంటే ఇది బేసిక్స్ మిస్ అయితే మీకు ఇంక ఏమి నేనేం చెప్పినా మీకు ఏం ఉపయోగం ఉండదు. అదే సార్. సో మీకు క్లాసులు రాయడం రావాలి, వేరియబుల్స్, ఫంక్షన్స్, ఇవి నేను వీటిలో ఏది మిస్ అయినా మీకు ముందు చెప్పేయి మీకు అసలు యూజే లేదు, పక్కన పెట్టేయడమే. ఓకే. సో కంపల్సరీగా ప్రాక్టీస్ చాట్ జీపీటీలో యూజ్ చేసి మనం ఏం చెప్పామో ముందు ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకొని, రైట్? సింటాక్స్ అంటే మనం పిల్లలకి ఏబిసిడీలు ఎట్లా నేర్పిస్తామో అట్లానే ప్రోగ్రామింగ్లో కొన్ని సింటాక్స్, ఈ రూల్స్ అని ఉంటాయి. ఆ రూల్ బ్రేక్ చేయకుండా మనం కోడ్ రాయాలి. ఏ ఒక్క రూల్ బ్రేక్ చేసినా అది కంపైలర్ ఏం చేసిద్ది అంటే, బాబు నువ్వు ఇది బ్రేక్ చేసావు, ఎర్రర్ అని త్రో చేసిద్ది. సో సో బేసిక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే, డే వన్ నుంచి మీరు ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితేనే నేనేం చెప్పినా మీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే మొత్తం పోద్ది. దీంట్లో నేనేం చేసేది లేదు. sure, sir. మ్యాజిక్ల మీద ఎవరు డిపెండ్ కావద్దు, ఓకేనా? ఏదో జరిగిద్ది అట్లా ఏమీ లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఉండిద్ది, లేకపోతే ఉపయోగం ఉండదండి ఎవరికైనా సరే. షఫీ, ఓకే? అందరూ కూడా ఓకే సార్. డైలీ ప్రాక్టీస్ ఉండాలి. రియాజ్ నువ్వు చేస్తున్నావు ప్రాక్టీసు? నో సార్. ఎందుకని? అది సార్ ఐ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాను కదా, ఆహా. అందుకని చేయట్లేదు. ఏది ఉన్నా సరే డే వన్ నుంచి ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితేనే నేను చెప్పేదానికి ఒక మీనింగ్ ఉండిద్ది, లేకపోతే దెర్ ఈజ్ నో మీనింగ్. ఓకే సార్, ఈరోజు నుంచి చేస్తాను సార్. బెటర్ ఇప్పుడు. సరేనా? విజువల్ స్టూడియో 2026 ఇన్స్టాల్ చేసుకోండి. నేను ముందుకు వెళ్తాను, నేను ఏదో చెప్తాను, మీరేం ప్రాక్టీస్ చేయరు, జస్ట్ విని అక్కడ పక్కన పెడతారు. వింటే రాదు బాబు, ప్రోగ్రామింగ్ అనేది వింటే ఉండదు, ప్రాక్టీస్ చేస్తేనే ఉండిద్ది. నేను ఇప్పటికే చాలా డిలే చేశా, రైట్? సో అవి ఫంక్షన్స్. సో మీరందరూ ఒక క్యాలిక్యులేటర్ క్లాసు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం చెప్పింది ఏంది? క్యాలిక్యులేటరే, రైట్? అవునా? సో ఒక క్లాస్ ఎట్లా క్రియేట్ చేస్తాను నేను, చూడండి. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ డైరెక్ట్ క్లాసెస్కి న్యూ ఐటమ్ అవసరం లే, డైరెక్ట్ క్లాస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మన క్లాస్ పేరు ఏంటది? క్యాలిక్యులేటర్. నేను ఇచ్చాను క్లాస్ నేమ్. సో అట్లా క్లాస్ నేమ్ ఇవ్వగానే మీకు ఒక క్లాస్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇంటర్నల్ యాక్సెస్ మాడిఫైర్తో వస్తుంది, దీనికి పబ్లిక్ అని పెట్టేసుకోండి, రైట్? ఇక్కడ ఫంక్షన్స్ మనం ఏం చేద్దామంటే, మన క్యాలిక్యులేటర్ని ఎవడు పడితే కస్టమర్స్ వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ఇన్పుట్ ఇవ్వడానికి ఇవ్వాలి, రైట్? సో ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ ఇచ్చాను. ఏం చేస్తున్నాను? ఏ అండ్ బి, ఆ ఏ అండ్ బిని రిటర్న్ చేస్తున్నా. నేను ఇక్కడ సి పెట్టలేదు, అర్థం? సో డైరెక్ట్గా ఏ ప్లస్ బి చేసి ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నా. ఆ వాల్యూ ఏంటి? ఏ ప్లస్ బి సమ్ చేస్తే ఏమొచ్చింది? నంబర్ వచ్చిద్దా, లేకపోతే ఫ్లోట్ వచ్చిద్దా? నంబర్ వస్తుంది. సో నంబర్ కాబట్టి రిటర్న్ టైపు ఇది ఇచ్చాను. ఏంటంటే సి షార్ప్ అనేది, ఈ విజువల్ స్టూడియో అనేది కంప్లీట్ మంచి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఆటోమేటిక్గా మీరు కొంచెం ఏం చేయబోతున్న ఆ క్లాస్ నేమ్ని బట్టే వాడు, నేను రాయాల ఒక్క లైన్ కోడ్, ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేసుకుంటే పోతే అదే వచ్చేసింది. సో అంత ఇంటెలిజెన్స్ ఉంది, మీరేం కష్టపడాల్సిన అవసరం లే. కానీ అట్లా అని చెప్పేసి మీరు ఊరుకుంటే చూడండి, నెక్స్ట్ ఏం ఫంక్షన్ అయ్యా అంటే, నేను ట్యాప్ ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్ ఎంటర్ అంటే ఆటోమేటిక్గా వేరే ఫంక్షన్ కూడా వచ్చింది. ఇదే ఈసారి ఏం చేస్తుంది?
ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేసి సబ్స్ట్రాక్ట్ మెథడ్. మీరు ఓన్గా రాసుకోవాలి. మల్టిప్లికేషన్ నేను ఎంటర్ అన్నాను. తర్వాత క్యాలిక్యులేటర్లో వేరే ఫంక్షన్ ఏంటి, మల్టిప్లికేషన్. ట్యాబ్ ప్రెస్ చేయండి, నాకు ఆటోమేటిక్ కోడ్ పడిపోయింది. సో మీరేమైనా రాస్తున్నారా? ఏమీ లే. ఇవాళ అంత ఇంటెలిజెన్స్ ఉంది విజువల్ స్టూడియోలో. ఓకే. సో ఇప్పుడు ఏం ఫంక్షన్స్ రాసాం మన క్యాలిక్యులేటర్లో? ఇది అందరికి అర్థమవుతుందా లేదా? ఏమన్నా ఇది ఉందా? ఏ ఫంక్షన్ విత్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్. ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్ అండ్ రిటర్నింగ్ సమ్ వాల్యూ. ఓకేనా? ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్ అండ్ రిటర్నింగ్ వాల్యూ. సో ఇంకేం రాద్దాం? వాడే నేను 2 ఎంటర్లు పెడితే వాడే రాసేస్తాడు. సో ఇక్కడ 2 ఫంక్షన్స్, 2 పారామీటర్స్ ఏ బి. ఎందుకంటే మీ యూజరు 0 పంపించాడు అనుకో, అది ఎక్సెప్షన్ త్రో చేసింది. అందువలన ముందుగానే వీడే ఇఫ్ ద బి ఈక్వల్స్ టు 0 అయితే ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి, డినామినేటర్ కెనాట్ బి 0 అని చెప్పేసి వాడు ఎక్సెప్షన్ ఇస్తున్నాడు. అది ఎక్సెప్షన్స్ మనం తర్వాత మాట్లాడదాం. సో ఇది ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ రెడీ, రైట్? సో ఈ క్యాలిక్యులేటర్లో ఉన్న ఫంక్షన్స్ని కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తాం చెప్పగలరా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూనిట్ టెస్ట్లో మనం ఒక టెస్ట్ కింద క్రియేట్ చేసి అందులో మెథడ్స్ని కాల్ చేస్తుంది సార్. మెయిన్ మెథడ్లో కాకుండా అలా కాల్ చేయమని చెప్పారు. దీన్ని ఇది ఒక క్లాస్ ఉంది. నౌ ఐ హ్యావ్ ఎ క్లాస్. మై క్లాస్ హ్యాస్ సో మెనీ ఫంక్షన్స్. సో మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్. కెన్ వి కాల్ దీస్ ఫంక్షన్స్ డైరెక్ట్లీ? చేయొచ్చా ఎస్ షఫీ? ఈ ఫంక్షన్స్ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక క్లాస్ ఉంది నా దగ్గర, టెస్లా కార్ ఉంది నా ఇంటి ముందు. ఇదిగో మొన్న ఎవరో సంక్రాంతికి ఎవడో తీసుకొచ్చాడంట టెస్లా కార్, 10 కోట్లు పెట్టి కొన్నాడు, రైట్? ఇట్ హ్యాస్ సో మెనీ ఫీచర్స్. ఇంటి ముందు చక్కగా అట్లా పెట్టేసి ఉంది. దానివల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? ఉందా? No. దానికి ఒక డ్రైవర్ని పెట్టి ఆ డ్రైవరు ఆ ఫీచర్స్ని వాడి చెప్తే ఎస్ ఆ ఫీచర్ బాగా పనిచేస్తుంది, ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది అని చెప్తాడు, రైట్? ద సేమ్ వే ఐ హ్యావ్ ఎ క్లాస్. సో మెనీ బ్యూటిఫుల్ ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ మై క్యాలిక్యులేటర్. నా క్లాస్ పేరు క్యాలిక్యులేటర్ అంట. దాంట్లో సబ్స్ట్రాక్ట్ చేసింది, యాడ్ చేసింది, మల్టిప్లికేషన్, ఈ 4 ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేయాలంటే నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ క్లాస్? we can create the object. యూ షుడ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ యూనిట్ టెస్ట్ అనే ఇది ఉందా? దాంట్లోకి వెళ్ళి ఒక టెస్ట్ మెథడ్ ఉందా? ఒక మెథడ్ ఉంది. ఇది వేరే క్లాసు, గుర్తుపెట్టుకోండి. ఇది వేరే క్లాసు, క్యాలిక్యులేటర్ వేరే క్లాసు. ఇది క్యాలిక్యులేటర్ క్లాసు, ఇది యూనిట్ టెస్ట్ క్లాసు. ఓకే. దాంట్లో టెస్ట్ అనే క్లాస్ నేమ్ ఉంది. దాంట్లో ఇక్కడ ఒక మెథడ్ ఉంది, రైట్? ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఎవరికి? క్యాలిక్యులేటర్ క్లాస్కి. చూడండి ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎంత ఈజీగా. నేను క్యాల్ అనగానే ఆటోమేటిక్గా క్యాలిక్యులేటర్ నువ్వు యూ వాంట్ క్రియేట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అదే అర్థం చేసుకొని నువ్వు ట్యాబ్ ప్రెస్ చేస్తే చాలు. వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు జస్ట్ ప్రెస్ ఏ ట్యాబ్. చూడండి మళ్ళీ చూడండి, నేను దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకోండి, క్యాలిక్యులేటర్. చూడండి బ్లాక్ కలర్లో నేను సిఏ అని రాసి అంతే. వాడు మొత్తం రెడీ ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు, రైట్? సో నువ్వు జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేయి, క్యాలిక్యులేటర్ క్లాస్ వచ్చేసింది. మళ్ళా ట్యాబ్ ప్రెస్ చేయి, అయిపోయింది. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎట్లా?
సింటాక్స్ మీకు తెలుసు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి అందరికీ తెలుసు కదా. వాట్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్? ఏంటి సింటాక్స్? క్లాస్ క్లాస్ నేమ్ నేమ్ obj or ఏదో ఒకటి, variable ఆబ్జెక్ట్ నేమ్, is equal to new keyword. అది కూడా వాడేస్తున్నాడు చూడండి, సింటాక్స్ కూడా. రైట్, ఇది క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్. ఎప్పుడైతే మీరు న్యూ అన్నారో దెన్ మెమరీ ఈజ్ గోయింగ్ టు అలొకేటెడ్. ఇంకా నా దగ్గర మెమరీ వచ్చేసింది. రైట్, ఈ క్యాలిక్యులేటర్ క్లాస్లో ఏముందో నా మెమరీలో ఉంది. నువ్వు డాట్ నీ మెమరీలోకి వెళ్ళి డాట్ అన్నావు అనుకో, ఏమన్నా మొత్తం చెప్పేసింది. ఇప్పుడు చూడండి, క్యాలిక్యులేటర్ ఆడ అసలు మరి ఇంటెలిజెన్స్ నువ్వు ఏం కాల్ చేసుకున్నావు మొత్తం. డాట్ యాడ్, యాడ్ ఫంక్షన్ని, ఫంక్షన్ కాలింగ్ మనం మాట్లాడుకున్నాం ఇందాక. ఫంక్షన్ కాల్ ఎట్లా చేసుకుంటాం? డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్, పారామీటర్స్. రైట్, ఇక్కడ ఈ పారామీటర్స్ నీ ఇష్టం వచ్చిన డేటా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అవుట్పుట్ ఏం జరిగిందో అది జరిగింది. రైట్, సో ఆబ్జెక్ట్, హౌ టు కాల్ ద ఫంక్షన్స్? ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్, ఏ ఫంక్షన్ అయితే మీరు కాల్ చేయాలో ఆ ఫంక్షన్ నేమ్. సరే, మళ్ళా క్యాలిక్యులేటర్ సబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ కాల్ చేద్దాం అనుకున్నాం. ఇది సో సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సింటాక్స్ ఏంటి? అది మల్టిఫికేషను. సో అందుకనే ఇది ఇంటెలిజెన్స్, మీకు ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది. మీరు కొంచెం రాయగానే మిగతాది అదే రాసేసిద్ది. రైట్, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కాల్ ద ఫంక్షన్స్. ఓకే, సో మనం ఇవాళతో ఫంక్షన్స్ ఎట్లా రాయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాం. రైట్, మీరు 1కి 10 సార్లు చిన్న చిన్న ఫంక్షన్స్, ఒక వేరియబుల్, మీకు వేరియబుల్స్ అన్ని ఫంక్షన్స్ అన్ని చెప్పాను కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్ చాట్ జీపీటీయో జెమినాయో ఏదో ఒకటి వాడి ఇదిగో కోపైలట్ చూడండి, ఇది నాకు పనిచేసేదో లేదో చూద్దాం. C# class with variable and functions only. Create a simple C# ATM point class. A simple variables and functions only. No constructor. నా దగ్గర ఇది వ్యాలిడ్ అయితే ఆటోమేటిక్గా ఇది జనరేట్ చేసిద్ది, నువ్వేం రాయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు వాడే క్రియేట్ చేసిస్తాడు. నువ్వు ఇక్కడ అడిగితే ఆ క్లాసులు మొత్తం క్రియేట్ చేసి నీ ప్రాజెక్ట్లో చూడండి, నేనేమైనా చేశానా? వాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. రైట్, మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూస్తే ఏటీఎం పాయింట్ మనం ఏం చేసామా? ఇదే చాట్ జీపీటీతో క్లాస్ మొత్తం ఆడే రాశాడు. ఓకే, కీప్ అన్నాను. సో క్లాస్ క్రియేట్ చేశాడు. రేపు ఇదే ఆటోమేషన్ స్క్రిప్ట్ మొత్తం వాడే రాసిస్తాడు. ఇది గిట్హబ్ కోపైలట్ అంటే. అర్థమైందా?
కానీ దీన్ని మీరు వాడారనుకోండి ఇంక మీరు దేనికి పనికిరారు. అర్థమైందా? ఇది లెర్నింగ్ ఫేజ్. మీరు గిట్హబ్ కోపైలట్ వాడొద్దు. కానీ గిట్హబ్ కోపైలట్తో అడ్వాంటేజ్ ఏందో చెప్తున్నా అంతే. మీరు ఇప్పుడు గిట్హబ్ కోపైలట్ వాడి రాశారనుకోండి ఇక మీకు దేనికి పనికిరారు. మీకు అసలు ఏమీ రాదు. మీకు జస్ట్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మాత్రమే చెప్తున్నా గిట్హబ్ కోపైలట్ ఏం చేసిద్దో అని. సో మీరు ఎగ్జాంపుల్స్ చాట్ జీపీటీ జెమినైలో సింపుల్ ఎగ్జాంపుల్స్ చూసి మీకు ఇప్పుడు ఫంక్షన్స్ సింటాక్స్లు అన్నీ నేను చెప్పాను కాబట్టి చిన్న చిన్నవి ఐ వాంట్ టు క్రియేట్ మీరు లాజిక్ ఆలోచించండి. ఓకే, ఆ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీకు అర్థం కాలేదు ఏం చేయాలి? అటువంటి ఫీచర్స్ ఉన్నాయి. సో మీరు నేర్చుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. నా కోడింగ్ కొత్త ఇది. సో మీరు నేర్చుకోలేదా, దీని మీదే డిపెండ్ అయ్యారా, మీరు దేని పనికిరారు. అది మాత్రం గ్యారంటీ. అర్థమవుతుందా? ఓకే సార్. సో రేవతి నీకు మాత్రం ఫుల్ హెల్ప్ అయ్యిద్ది ఇప్పుడు మనం నేర్చుకునే కోర్సు. ఎస్ సార్. ఎట్లా అంటే మనం మీరు బేసిక్స్ మాత్రం బాగా నేర్చుకోండి. బేసిక్స్ లేకపోతే అది ఇచ్చింది కరెక్టా కాదా అనేది ఎవడు జడ్జ్ చేస్తాడు? ఏఐ మీద పూర్తిగా డిపెండ్ అయితే అది కరెక్ట్ ఇచ్చిందో లేదో తెలియదు మనకి, రైట్? ఎస్ సో సార్. ఇది మనకి హెల్పింగ్ హ్యాండ్ అంతే, రైట్? థింగ్స్ ఫాస్ట్గా జరుగుతాయి దీనివల్ల. ఇదేంటంటే ఇప్పుడు ఈ క్లాస్ రాయాలంటే నేను ఆలోచించి 1 గంట రాస్తా కదా, కానీ వాడే నువ్వు క్రియేట్ చేసి ఇస్తాడు. నువ్వు జస్ట్ ఏం చేయాలి? నీ నాలెడ్జ్ యూజ్ చేసి అది కరెక్టా కాదా, ఏదన్నా చేంజెస్ కావాలా, అది కూడా నువ్వు కరెక్ట్గా అదిగో నువ్వు ఇది తప్పు చేసి దీన్ని కరెక్ట్ చేయంటే అదే చేసేసిద్ది, రైట్? సో సో మీరు బేసిక్స్, సింటాక్స్లు ముందు ఒక పని చేసేటప్పుడు దీనికి సంబంధించిన సింటాక్స్ నాకు వచ్చా రాదా అది ఆలోచించాల్సింది. క్లాస్ సింటాక్స్ వచ్చా రాదా, వేరియబుల్ సింటాక్స్ నాకు వచ్చా రాదా, ఫంక్షన్ సింటాక్స్ నాకు వచ్చా రాదా, హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ సింటాక్స్ ఉంది, ప్రతి దానికి సింటాక్స్ ఉంది. సో ఇఫ్ యూ రిమెంబర్ ద సింటాక్స్ వర్కింగ్ nowadays it is very easy. Only you should improve your communication skills and understand the requirements. That's it. If you have the communication skills and understanding the capability, then you can do anything nowadays. So no need to worry about your coding skills, right? కొంచెం లాజిక్లు అవి ఇవి తగ్గినా ఏఐ నీకు హెల్ప్ చేసిద్ది. నీకు ఏం కావాలో అడిగే కెపాసిటీ ఉండాలి, అంటే డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో అది నేర్చుకోవాలంటే మీరు బేసిక్స్ కరెక్ట్గా ఉండాలి. అసలు టెస్టింగ్ ఏంటి, అసలు ఏం చేస్తాం, మొత్తం ప్రాపర్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటే పని చేయడం చాలా ఈజీ. ఓకేనా? ఇప్పటికిప్పుడు విత్ ఇన్ మినిట్స్లో వీ కెన్ క్రియేట్ ద ఫ్రేమ్ వర్క్స్, ఎవ్రీథింగ్ మినిట్స్లో. ఎందుకంటే ఆ కోపైలట్ ఉంది. అంతకుముందు మేము ఎన్నో రోజులు కష్టపడి ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ కావాలంటే 2 వారాలు టైం తీసుకొని అన్నీ చెక్ చేసి అప్పుడు ఇచ్చేవాళ్ళం. ఇవాళ 1 గంటలో వచ్చేసింది, అంత ఫాస్ట్గా ఉంది. సో మీకు ఎటువంటి భయం లేదు. ఈ ఈ ఏఐ ఇవన్నీ ఎట్లా వాడాలో తెలియలేదు అనుకోండి, అప్పుడు మీరు భయపడాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఏం చెప్పాను? సింటాక్స్లు ఇవాళ ఫంక్షన్ సింటాక్స్ మొత్తం కంప్లీట్ చేశాను. హౌ టు కాల్ ద ఫంక్షన్స్ చెప్పాను. రేపు వేరే టాపిక్స్ మాట్లాడదాం.
మీరు ఇది ప్రాక్టీస్ చేయలేదనుకోండి, నేను నెక్స్ట్ ఏం చెప్పినా ఎవ్వడికి అర్థం కాదు. ఆ అర్థం కాని వాళ్ళు ఇక్కడ నుంచి పక్కకు పోతే బెటర్. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయను, నేను ఊరక వింటాను అంటే దానివల్ల ఎటువంటి అడ్వాంటేజ్ లేదు. సింపుల్గా నేను రేపేం చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ టుమారో. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.